దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 145వ కీర్తన 19వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయపడాలి, భక్తి చేయాలి. ఎందుకు భయపడాలి అంటే, ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. మన పడక, మన నడక, మన చర్యలన్నీ కూడా ఆయన గమనిస్తూ ఉన్నాడు. మన దేహాన్ని, ఆత్మను నరకములో పడవేసే అధికారము ఆయనకి ఉన్నది కనుక మనము ఆయనకు భయపడే వారముగా ఉండాలి. ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన సజీవుడు, సర్వశక్తి గల దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు కనుక మరణాన్ని గెలిచి లేచి పునరుద్ధానము చెందిన సర్వశక్తుడు కనుక ఆయన మనము ఆరాధించాలి, భక్తి చేసేవారముగా ఉండాలి. ఆ రీతిగా మనం బ్రతికినప్పుడు మన జీవితంలో ప్రభు చేసే కార్యము, మన కోరిక ఆయన నెరవేరుస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి కోరికలు ఏ రీతిగా ఉంటాయి? వారి ఆత్మీయ జీవితంలోను, వారి కుటుంబంలోను పరిస్థితులకు తగినట్టుగా వారు కోరిక కోరుకుంటారు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నువ్వు దేవుని యందు భయభక్తులు నిలిపినట్లయితే నీ కోరిక ఆయన సిద్ధింపజేస్తాడు, నీ కోరిక ఆయన నెరవేరుస్తాడు. భౌతిక సంబంధంగా నువ్వు కోరుకున్న ఆత్మ సంబంధమైన కోరిక నీకున్న దేవుడు దానిని నెరవేరుస్తాడు. ఈ లోకపరంగా పిల్లల ఉద్యోగాల విషయంలో, వారి భవిష్యత్తు విషయంలో, వారి వివాహాల విషయంలో దేవుడు కార్యాలు జరగాలని ఆశిస్తూ ఉన్నావా? నీ జీవనోపాధి విషయంలో ఇంకా ఉన్నతమైన దీవెన కావాలని ఆశపడుతూ ఉన్నావా? నీ కుటుంబంలో కలిగిన భౌతికపరమైన నీ కుటుంబంలో అవసరతను బట్టి నువ్వు దేవుని దగ్గర ఆశించి ప్రార్థిస్తే దేవుడు అవి నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. అంతేకాదు, నువ్వు దేని విషయమై దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావో నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీవు పడి ఉన్న ఇరుకు ఇబ్బందుల నుంచి దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఎస్తేరు అనే ఒక సహోదరి ఉన్నది. రాణి అయిన తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక కోరిక కోరుకున్నది. ఏమిటి అంటే, తన ప్రజలు క్షేమముగా ఉండాలని, అపాయంలో నుంచి తప్పించబడాలని, ప్రజలు సుఖముగా సంతోషంగా ఉండాలని కోరిక కోరుకున్నది. ఆమె కోరినట్లుగానే యూదా ప్రజలకు కలిగిన అపాయంలో నుంచి వారు తప్పించబడ్డారు, క్షేమాన్ని చూసి ఉన్నారు. ఈ మాటలు వింటున్న నీవు కూడా ఆయన యందు భయభక్తులు కలిగి నీ కోరిక ఏమిటో, నీ అభిలాష ఏమిటో, నీ ఆశ ఏమిటో ఆయనకు చెప్పుకోగలిగితే నిశ్చయముగా దేవుడు అలాగున కార్యము జరిగించునుగాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు నాయనా. మా బ్రతుకు దినములన్నిట మీ యందు భయభక్తులు నిలిపి మీ ద్వారా మేము మేలు పొందుకోవడానికి సహాయం అనుగ్రహించండి. మా జీవితంలో ఏ కార్యాలు జరగాలని ఆశిస్తూ ఉన్నామో అవి మీరు నెరవేర్చబోతున్నందుకు స్తోత్రం. మా ప్రార్థన ఆలకించి మేము పడి ఉన్న అపాయంలో నుంచి రక్షిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవించిన వారిని ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.